నమస్కారం సార్. నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసురా. తెలుసు సార్, గృహహింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సి టీమ్సా, ఈ టీమ్స్ ఉండవా? రూల్స్ సవరించండి సార్. మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రేయ్, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా. సార్, ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళని రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్, సెల్ ఓపెన్ చేయండి సార్. సార్, సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్, మీకు దండం పెడతాను సార్. అలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్, నేను ఓపెన్ చేయమన్నది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటుపడుతున్నా చూస్తావేంట్రా? హలో, విష్ణు ఉన్నాడా అండి? హలో హలో, కొత్త పెళ్లి కొడుక. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ, మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ, ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక్క నిమిషం. అమ్మా అమ్మా. వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా. ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా. ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు, ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ. మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా, బాగానే కవర్ చేస్తున్నారా? వాడు క్లవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ. సరే బాబు, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్, చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్. ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సే కమ్ నా గన్ను తీసుకుపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపదీసి ఎవరి కన్నా అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్, ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్, నీ హింసగానే నా పిల్ల హింస బెటర్ సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. అన్న ఇదే అమ్మ
వల్ల అన్నయ్య చేసి వెళ్ళిపోయావా వదినా? తారా, నా బంగారు తల్లి. అమ్మా, మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వెంత కష్టాలు పడ్డావే. వదిన వాళ్ళమ్మ చచ్చిపోయిందన్న. ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వరా. అన్న ఫోన్ చేసాడు, నీతో మాట్లాడాలంట. ఏయ్, దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీ కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. రేయ్ అన్నా, మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్న. హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం. మీరు బయలుదేరారా? పూజ జరుగుతోంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో. రే విష్ణు, నేను స్కాలర్ స్కూల్ దగ్గర ఉన్నారా? ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదినా కొడుకులంతా ఫోన్ చేస్తున్నారా? స్విచ్ ఆఫ్ చేసి పడే. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో అన్న, ఏం చేస్తున్నారా అది? ఫ్రెండ్స్తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే. వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలే మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా. దానికి కాబోయే మొగుడు ముందే. ఆగరా! రేయ్, అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది. మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు. పదా, దాన్ని పట్టుకుపోదాం.